హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా కొబ్బరి పాలతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం శుభ్రంగా వాష్ చేసిన 1/2 kg చికెన్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, 1/2 నిమ్మ చెక్క వేసి బాగా కలిసేలా కలుపుకొని 30 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి పాల కోసం మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, 1 గ్లాస్ వాటర్ పోసి మెత్తని పేస్ట్లా చేసి జ్యూస్ ఫిల్టర్లో ఫిల్టర్ చేస్తే కొబ్బరి పాలు రెడీ. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక 1.5 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 2 minutes మగ్గించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలిసేలా కలుపుకొని 15 minutes లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ కొబ్బరి పాలు వేసి చికెన్ని మగ్గించుకోవాలి. కూరలోని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర వేసి 2 minutes మగ్గించుకోవాలి. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. యమ్మీ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.